మా ఇంటికి ఒక 5 కిలోమీటర్స్ రేంజ్‌లో ఒక చిన్న పప్పి ఏదో వెహికల్ ఎక్కిచ్చిందని, నడవలేని స్థితిలో ఉందని రెస్క్యూ కాల్ వచ్చింది. సో, అక్కడికి వెళ్లి వాళ్ళకు చాలా థాంక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. అక్కడ పప్పీకి ఇంజెక్షన్స్ వేసి 2 టానిక్స్, ఒక పౌడర్ రాసిచ్చారు. సో, డాక్టర్ ఏం చెప్పారంటే ఏదో వెహికల్ దాని పైకి ఎక్కినట్లుంది. సో, రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పారు. సో, మా వాక్ ఆర్గనైజేషన్ వెహికల్ అండి ఇది. వాక్ ఆర్గనైజేషన్ షెల్టర్ వచ్చేసి మన కర్నూలు జిల్లా సుంకేశ్వర రోడ్ మామిడాలపాడు దగ్గర ఉంటుంది. సో, ఇక్కడ ఉన్న ప్రతి యానిమల్ రెస్క్యూ చేయబడ్డ యానిమలే. ఇక్కడ మేము ఓన్లీ డాగ్ ఒక్కటే కాదండి. ప్రతి ఒక్క యానిమల్స్ గాని, బర్డ్స్ గాని ఏవైనా సరే రెస్క్యూ చేసి రికవర్ అయ్యాక మరి అదే ప్లేస్‌లో వదిలిపెడతాము. సో, ఇక్కడ మాక్సిమం అని చెప్పలేం కానీ అన్ని యానిమల్స్, ప్రతి యానిమల్స్ మనుషుల వల్లనే సఫర్ అయ్యాయి. యెస్. వాటికి పాయిజన్స్ ఇవ్వడం కానీ, వెహికల్ చూసుకోకుండా అజాగ్రత్తగా వాటి పైకి ఎక్కించడం కానీ, కొట్టడం కానీ, ఫుడ్ పెట్టక అనారోగ్యంతో బాధపడడం. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. అవి కూడా మనలాగే నొప్పికి ఎంతో సఫర్ అవుతాయి. సో, ఇక్కడ శివ గారొచ్చేసి ఫుడ్ ఫీడ్ చేస్తున్నాడు ప్రతి ఒక్క యానిమల్‌కి. సో, బయట కూడా చాలా కేసెస్ ఆహ్, ఎక్కువ డాగ్స్‌కి పాయిజన్ పెట్టారని మాకు కేసెస్ చాలా వస్తున్నాయి. సో, దానికి ఫుడ్ పెట్టకపోయినా పర్లేదు కానీ, ఇలా ఫుడ్ పెట్టి ఆశ చూపించి మరీ పాయిజన్ పెట్టడం ఇది చాలా బాధాకరం. సో, ఇక్కడ డాగ్ బ్రీడ్స్ కూడా రెస్క్యూ చేయబడ్డాయి. ఎందుకంటే తీసుకునేటప్పుడు డాగ్ బ్రీడ్ అని చాలా సంతోషంగా తీసుకుంటారు. కానీ దానికి ఏదైనా అనారోగ్యం వచ్చినా సరే దాన్ని అనర్గళంగా వదిలేస్తారు. సో, ఇక్కడ మొత్తం వాటర్ పోసి బిస్కెట్స్ డాగ్స్‌కి ఫీడ్ చేసేసాం. సో, ఇది అన్నమాట షెల్టర్ లోపల. సో, ఫైనల్‌గా మన పప్పీకి మిల్క్ పెట్టేసి అక్కడి నుంచి బయలుదేరిపోయాం.